నెక్స్ట్ చూడండి, చెవికి బ్లూటూత్ వల్ల ముప్పు అట. ఇయర్ బడ్స్ వాడకంతో ఇన్ఫెక్షన్లు. సో 100% ఇయర్ బడ్స్ వాడకంలో ఇన్ఫెక్షన్లు తయారవుతుందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. చెవిలో గాలి ఆడక చేరుతున్నటువంటి బ్యాక్టీరియా, చీము. అందరు చాలా మంది కూడా ఏదో ఫ్యాషన్గా పెట్టేసుకొని గంటలు పెట్టేస్తారు. జనరల్గా ఫోన్ మాట్లాడేటప్పుడు పెట్టుకుంటే ఓకే, కానీ రోజంతా ఇది పెట్టుకొని ఏదో సోకులు పడతా ఉంటారు చాలామంది కూడా. దయచేసి అలా చేయడం వల్ల పరిస్థితి ఏం తెలుసా, ఇగో మొత్తంగా గాలి ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు తయారవుతున్నాయి చెవులల్లో. సో అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో 80 డెసిబుల్స్ దాటి సౌండ్ వింటే కర్ణబేరి కథమే. నిరంతరం బ్లూటూత్ వాడకంతో నైటస్ సమస్య. చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం. పడుకునేటప్పుడు బడ్స్ వాడితే రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం. నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతున్నటువంటి వైర్లెస్ హెడ్ఫోన్లు 60/60 ఫార్ములా పాటించాలని సూచిస్తున్నటువంటి డాక్టర్లు అంటూ చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఫోన్ మాట్లాడుతామో అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి, లేదా ఎప్పుడైతే పాటలు ఉంటామో అప్పుడు మాత్రం పెట్టుకోవాలి, తర్వాత తీసేయాలి. అట్లా తీసేస్తే సేఫ్ ఉంటారు. లేదనుకోండి ఇక ఇదే పరిస్థితిలో ఇక సోకుల కోసం పోయి మొత్తం ఇక నాకు ఇయర్ బడ్ ఉంది అని చెప్పేసి రోజంతా పెట్టుకుంటే అది మీకే ప్రమాదం. అది మీరు నిత్యం బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడుతున్నారా? గంటల కొద్ది పాటలు వింటున్నారా? నిరంతరాయంగా ఫోన్లు మాట్లాడుతున్నారా? అయితే మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే. నిరంతరం బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడకం వల్ల చెవిలో గాలి ఆడక బ్యాక్టీరియా చేరి చీము పట్టడం, ఇన్ఫెక్షన్లు రావడం లాంటి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వైర్లెస్ మోజులో పడి గంటల తరబడి వీటిని చెవుల్లో ఉంచుకోవడం వల్ల వినికిడి శక్తి దెబ్బతినమే కాకుండా చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం వినిపించే టీనైటస్ అనేటువంటి ఒక మానసిక రోగం బారిన పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.